అమ్మో ఇప్పుడు ఈ కాబూలి తిరిగి నన్ను చూసేదంటే మీద పడి బాకీ తీర్చమని ప్రాణం చేస్తాడు. దేవుడా కాబూలి వాళ్ళంత పద్మవ్యూహంలో అభిమన్యుడా ఇరుక్కుపోయాను. టైర్కి ఏం చేస్తా? మన పైసలే వచ్చా. ఇంకా ముందు ఫ్యాక్టరీలో జీతం దగ్గర దొరికేవాడివి. నీకు ఉద్యోగం పోయింది, నిన్ను పట్టుకోవడం మాకు కష్టం అయిపోయింది. మర్యాద ఇవ్వకపోతే చెప్పు తీసుకో. చూడమ్మా కాబూలి, పెద్ద మనిషిని పబ్లిక్ అలా ఉండదు తప్పమ్మా. పైగా నీ జోడుతో కొడితే నీ జోడే పాడవుతుంది తప్ప పైసా రాదు. చూడమ్మా కాబూలి, ఈసారి ఉద్యోగం రాగానే మొదటి జీతం నీకే ఇచ్చేస్తా. వస్తానా? డబ్బు లేకపోతే షర్టు నికాల్పే. షర్టు దే, హంకు ప్యాంటు దే. జల్దీ నికాల్, షర్ట్ నికాల్పే. నడి రోడ్డు మీద వస్త్రాపరణమా? బాబు ఇంటికి రండిరా. కావాలంటే అక్కడికి వస్తే ఓ లుంగి వడ్డీగా కూడా ఇస్తాను. జల్దీ నికాలే. మరీ దారుణం రా. టోపీ ఇస్తే తలెత్తు తిరగలేను, మన ఫేస్ వాల్యూ అయిపోద్ది. కావాలంటే ఇద్దరు చెరువు చెప్పు తీసుకోండి. ఇంకా సేపు ఉంటే చెట్టు కూడా ఇప్పుడు తీసేటట్టున్నది కాబూలి వాళ్ళు. అదేంటండి ఫోన్ చేయకుండానే లేచి వచ్చేసారు? లేదు సీత, తమ్ముడు పక్కన లేకపోతే భోజనం సహించడం లేదు. అంత బాధపడకపోతే కృష్ణన్ వెళ్ళి తీసుకురాకూడదు? నోర్మై, మళ్ళీ ఆ మాట ఉంటే పళ్ళు రాలగొట్టాను. నేను వెళ్ళి వాడిని తీసుకురావాలా? అంత కర్మ నాకేమిటే? పొగరుతో వాడు వెళ్ళిపోయాడు కానీ నేను పొమ్మలేదుగా. అయినా ఒక్క దెబ్బ కొట్టగానే వెళ్ళిపోవాలా? చిన్నప్పటి నుంచి ఈ చేత్తో ఆడించి ఈ చేత్తో పెంచేవాడిని. ఒక్క దెబ్బ కొట్టే అధికారం నాకు లేదా? అవును, కన్నవాళ్ళగా వాడిని పెంచిన కన్నవాడిని కాదు కనుకే వాడు అలా కొట్టగానే వెళ్ళిపోయాడే. అదే మా నాన్నుండి వాడిని ఒక్క దెబ్బ కొడితే వాడు అలా వెళ్ళిపోయేవాడా? వాడి గురించి నేను పడే బాధలో 100 వంతు వాడుకున్నా వాడు వచ్చేసేవాడు. ఎందుకు వస్తాడు వాడు? వాడు రాడే, పెద్దవాడైపోయాడు. రాడేవాడు రాడు. కృష్ణ, జరిగిన దానికి నేనేగా కారణం. అలా అనకరాదు. ఇందుకు కారణం నువ్వు కాదు. మా అన్నయ్యకు నాకు వేరు భావాలు ఆశయాలు ఉండటమే నేను ఇలా రావటానికి కారణం. తండ్రి ఎవరో తెలియని దురదృష్టవంతురాలి. నా నీడెవరి మీద పడితే వాళ్ళకి దురదృష్టం చుట్టుకుంటుందనిపిస్తుంది. అందుకే నీకు కష్టం నష్టం రాకూడదని నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. లేదు రాధ, నువ్వు వెళ్తానికి వీల్లేదు. ఏ మగాడికైనా పసితనంలో తల్లి, పెరిగిన తర్వాత ప్రేయసి అతని వెనక ఉండి జీవితంలో ముందుకు నడిచే శక్తి అందిస్తూ ఉండాలి. రాధ, నేను నిన్ను ప్రేమించాను. జీవితంలో నేను ఏం సాధించాలన్నా నువ్వు నాకు కావాలి. నీ ప్రేమ కావాలి, నీ తోడు కావాలి. కృష్ణ. రాధ. గణేష్, అమ్మా, డాడీ పిలుస్తున్నారని వెళ్ళి కృష్ణ గారితో చెప్పు. అలాగేనమ్మా. ఇదిగో ఇంట్లోనే ఉన్నారని చెప్పు. అలాగే. కృష్ణబాబు, మిమ్మల్ని అయ్యగారు అర్జెంటుగా ఒకసారి ఇంటికి రమ్మన్నారండి. అలాగే. హలో కృష్ణ, వెల్కమ్. సార్ సార్, మీ నాన్నగారు నన్ను రమ్మన్నారట. రమ్మని చెప్పింది వారు కాదు, వీరు. అబద్ధం చెప్పి రమ్మని చెప్పినందుకు కోపం తెచ్చుకోరు కదా? అమాయకుల మీద ఆడపిల్లల మీద సామాన్యంగా నా కోపం రాదు. థ్యాంక్ యూ. ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నట్టు? మనసులో ఉన్న మాట చెప్పుకోవడానికి రండి. వినటానికి వేరే ఎవరు దొరకలేదా? మనసు పడ్డ మనిషితోనే మనసులో ఉన్న మాట చెప్పుకోవాలి. మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి. అది
కృష్ణ, అందరి గొడవలు మీరే నెత్తిని వేసుకుని ఎందుకు అల్లరి పడతారు? అవన్నీ మానుకొని నా మాట విని నా వాడిగా ఉంటే ఈ ఫ్యాక్టరీకి యజమాని అవుతారు. మీ మాట వినకపోతే అమృతం లాంటి ఆడదాని ప్రేమను కాదన్నా కాలద్రోసిన అది కాలకూట విషం అవుతుంది. భయపెడుతున్నారా? లేదు, తెలియజేస్తున్నాను. నా ప్రేమను కాదనవద్దని బతిమాలుతున్నాను. ప్రేమించటం, ప్రేమించబట్టం ప్రకృతి సహజంగా జరగాలే తప్ప బ్రతిమలాడటం వల్ల, భయపెట్టడం వల్ల జరగవు. అంటే మీరు నన్ను ప్రేమించనంటారు? ఊరు పేరు లేని ఆ రాధనే ప్రేమిస్తానంటారు, అంతేగా? నా స్వవిషయాలు మీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. కృష్ణ, నాకు ఆ రాధ కంటే ఎక్కువ అందం, ఐశ్వర్యం, అంతస్తు అన్నీ ఉన్నాయి. నేను ప్రేమించేది వాటిని వేటిని కాదు. ఒక్క విషయం చెప్పమంటారా? మీరు నన్ను ప్రేమించాను అంటున్నారు కదూ, కానీ నా ఉద్దేశంలో మీకు ఆ పదానికి అర్థమే తెలియదు. సారీ, వస్తా. పోరాడాలి అంటూ ఆ కుంటాన్ని కుర్చీలో కూర్చోబెట్టి ఉపన్యాసాలు దంతున్నాడు. ఎవరో కుంటాడు? అదేనండి రంగన్న. వాడి కాలు అప్పుడే తీసేస్తే మనం పెద్ద మొత్తంలో కాంపెన్సేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుందని డాక్టర్కి ఆమ్యామ్యా ఇచ్చి తాత్కాలికంగా బ్యాండేజ్ కట్టించి పంపించేశాం కదా. ఆ తర్వాత వాడి కాలు సెప్టిక్ అయింది, తీసేయటం జరిగింది. మా చేతి నుంచి గుంజుకున్న యూనియన్ కి తను లీడర్ అయ్యాడు. తను ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కి అఫిలియేట్ చేశాడు. ఇంకా ఆల్ ఇండియా వాళ్ళు అన్న చూసుకుని పోరాడాలో పోరాడాలో అని ఒకటే గోల. వీడి పోరాటం మళ్ళీపోను. నమ్మిన బంటు రాముడు తమ్ముడిని పిలిచి ఉద్యోగం ఇచ్చినందుకు మనకే ఎసరు పెడుతున్నాడనమాట. అవును డాడీ. డాడీ, దీనికంతటికి ఒక విధంగా నేనే కారణం. ఏమిటమ్మా నువ్వు అనేది? నేను రాధను స్నేహితురాలని నమ్మి జాలిపడి మీ చేత ఉద్యోగం ఇప్పించాను. దానికి కొంచెం కూడా విశ్వాసం లేకుండా ఆ కృష్ణను మన మీదకి రెచ్చగొడుతుంది. అంటే నువ్వు అమాయకంగా పాముని చేరదీసి పాలు పోసావన్నమాట. ఇప్పుడు అర్థం చేసుకున్నాను కాబట్టి ఆ పాము కూరలు పీకాలంటున్నాను. వెరీ గుడ్. గోవర్ధనం, వెంటనే నా పిల్లల్ని డిస్మిస్ చేయి. డాడీ, ఉద్యోగంలో తీసేసి ఊర్లో ఉంచితే ఆ వర్కర్స్ ని మరింత రెచ్చగొట్టచ్చు. అసలు ఊర్లోనే లేకుండా చేస్తే పీడ వదిలిపోతుంది. యు ఆర్ రైట్. ఆ పిల్లకి తల్లి ఉందన్నావు కదా, మనం అక్కడికి వెళ్ళి కూతురుని తీసుకుని వెంటనే ఊరు వదిలి వెళ్ళిపోమని చెబుదాం. కమా. చూడు చక్కని చుక్క, కాసేపు నువ్వు ఆ టకటకలు ఆపితే నీకు శుభవార్త చెప్తాను. ఏం లేదు, నువ్వు అమ్మాయి గారికి ఒళ్ళు మండించావట కదా, ఆవిడ వెళ్ళి ఆ మంటల్ని అయ్యగారికి అంటించింది. దాంతో ఆయన గారు కాసేపు భగభగ మండి నీకు మంగళహారతి పాడేయమన్నారు. ఈ కవర్లో ఉందమ్మా మంగళహారతి, ఇంటికి వెళ్ళి పాడుకో. ఏమిటి సార్, ఏమిటి మీరు అనేది? అచ్చ తెలుగులో చెప్పాలంటే ఇవాళతో నీ ఉద్యోగం ఊడిపోయింది. ఇంకా నువ్వు దయచేయచ్చు.